ఆల్ చర్చెస్ యూత్ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ ఇది. ఈ మీటింగ్లో అన్ని విషయాలు మనం చర్చించుకుందాం. ఫస్ట్గా మనం ఈ మీటింగు దేని గురించి అంటే ఇది పర్మనెంట్గా ఒక బాడీని ఎలక్ట్ చేసుకుందాం. అంతేకాకుండా ఒక మంచి ఉద్దేశంతో మనం వెళ్ళేలాగా మనం చూసుకుందాం. ఇది నా ప్రయోజనాలకు, నా స్వప్రయోజనాలకు కానీ, నా గురించి కానీ, నా కుటుంబాన్ని గురించి కానీ పెట్టుకున్న మీటింగ్ కాదు ఇది. ఇది మన యొక్క శక్తి, మన యొక్క బలం, మన యొక్క ఆత్మరక్షణ, మన మీద జరుగుతున్న దాడుల్ని ప్రతిఘటించడానికి ఈ అన్నిటికీ గురించి ఏర్పాటు చేసుకున్నటువంటి మీటింగ్ ఇది. రేపొద్దున్న 24th మీటింగ్ కూడా ఇది ప్రవీణ్ పగడాల గారి సంతాప సభ అయినా దాని ద్వారా ఒక మంచి సందేశాన్ని ప్రపంచానికి పంపించాల్సిన బాధ్యత మనకుంది. కారణం ఏంటంటే చాలా దాడులు జరుగుతున్నాయి ప్రపంచం కాదు, ముఖ్యంగా ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. మణిపూర్ మనం చూసుకున్నట్లయితే వేలాదిగా ఊచకోత కోయబడ్డారు. ఎంతోమంది మహిళల్ని దారుణంగా మానభంగాలు చేసి, అత్యాచారాలు చేసి, చంపేసి, అసలు ఆ బాడీలు కూడా కనపడకుండా చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రక్షించాల్సిన ప్రధానమంత్రి, కాపాడవలసిన ప్రధానమంత్రి దానికి అస్సలు ఆ రాష్ట్రాన్ని కూడా విజిట్ చేయలేని పరిస్థితి మనకుంది. మనం చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో కూడా చర్చిలను పడగొట్టిన పోస్ట్ మార్టంలో సోషల్ మీడియాలో వచ్చిన ఏమీ చేయలేని ఆసక్తులుగా ఉన్నాం. పైగా మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం తీసుకుంటున్నది, మన దేశం తీసుకుంటున్నది ఎవరు తీసుకుంటున్నారంటే మన క్రిస్టియన్ దేశాల సహకారమే తీసుకుంటున్నారు. అయినా కానీ వాళ్ళ సహకారం లేకపోతే మనం ముందుకెళ్ళలేమన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చినా, లేకపోతే అత్యంత ఆధునిక పరికరాలు వచ్చినా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? బాసటగా ఏ దేశాలు నిలుస్తున్నాయి? ఇజ్రాయెల్ కంట్రీ కానీ ఇవన్నీ కూడా మనకి యుద్ధం వచ్చేవాడికి ఆ జ్ఞానం కింద స్థాయిలో ఉన్న హిందువులకి ఉండట్లేదు. నేను కూడా హిందువునే, కానీ ఇది గమనించుకోవాల్సిన పరిస్థితి పాలకులకి, పాలకవర్గంలో నుంచి ఉన్న పార్టీకి, ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ నేను ముందుగా చెప్తా ఉన్నాను. ఇంకా ప్రవీణ్ పగడాల గురించి మనం తీసుకున్నట్లయితే ఆ రోజున నేను మామూలుగా వచ్చేస్తాను, హాస్పిటల్ ఎదురుగుండా వెళ్తున్నాను. ఆ తమ్ముడు ఏడి వెళ్ళరా, నువ్వే నా కార్ని ఆఫ్ చేసేసాడు. ఏం పేరు చెప్పు? పిఎం రాజు. చెప్పు. పిట్టా మల్లిరాజు అంటే పిఎం రాజు. ఇతను నా కార్ని ఆఫ్ చేసి అన్న దిగన్నా ఏంటి తమ్ముడు అంటే, అన్న మన పాస్టర్ గారు ఒక ఆయన చంపించారన్న,
ఎవరు అన్నారు. చెప్పాడు, ఇలా ప్రవీణ్ పగడాలని మంచి ఆయన అన్న, చాలా మంచివాడు అన్న. నేను నిజంగా పేరు నువ్వు సర్లే అని చెప్పి దిగి అక్కడ రాజానగరం సీఐని, బొమ్మూరు సీఐ, వీళ్ళిద్దరికి ఏం కావాలి మీకు అన్నాను. అలా యాక్సిడెంట్ అంటారు. యాక్సిడెంట్ కాదన్నది, మర్డర్ అంట. నీకు ఆధారాలు ఏంటి అన్నా. సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది అన్న. మరి అక్కడ ఏ సీసీ ఫుటేజ్ ఉంటే ఎదురుకుండా పెట్రోల్ బంక్ ఉంది. ఈయనే చెప్పాడు. అంటే ఫుటేజ్ సంపాదించి ఇవ్వండి, చాలా సింపుల్గా వాళ్ళిద్దరికి చెప్పేసి ఆ ఫుటేజ్ ఏదో ఇవ్వండి, చెప్పేసి ఇచ్చేయండి అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. అంతకు మించి నాకు సంబంధం లేదు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఫ్యామిలీ అందరు కలిసి భోజనం చేయడం అలవాటు కూర్చున్న తర్వాత ఆ ప్రవీణ్ పగడాల విషయంలో డాడీ అది చనిపోయిన పాస్టర్ కొంచెం గట్టోళ్ళలాగా ఉన్నాడు అన్నాడు మా చిన్న అబ్బాయి. ఏంటంటే ఒక వీడియో పెట్టాడు, చూడమన్నాడు. మా ఫ్యామిలీ గ్రూప్లో పెట్టాను అన్నాడు. చూశాను. చూస్తే అబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్ అంటే ఎప్పుడెప్పుడు ఏ హిందూ యాక్ట్ హిందూ యాక్ట్ ఎప్పుడెప్పుడు మనకి అబాలిషన్ జరిగిందో అన్నది చాలా క్లియర్గా ఉంది. అంటే సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్యను కాల్చేయడం. అది ఏ ఇయర్లో బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రద్దు చేశారు. ఒక శూద్రుడు పెళ్లి చేసుకుంటే మొదటి 5 రాత్రులు బ్రాహ్మణుల దగ్గర పండుకునే ఆచారాన్ని బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో రద్దు చేశారు? సమాజంలోని దళితులు, అంటరాని వారుకి భూమి హక్కు లేదు. వాళ్ళు భూమి కొనుక్కునేటట్టుగా చట్టం ఎప్పుడు చేశారు? వాళ్ళు భూమి కొనుక్కోకూడదు అని ఉంటే ఆ చట్టాన్ని ఎప్పుడు రద్దుపరిచారు? జోగిరీ వ్యవస్థని ఎప్పుడు రద్దుపరిచారు? స్లావరీ వ్యవస్థని ఎప్పుడు రద్దుపరిచారు? ఇటువంటి బ్రిటిష్ హయాంలో మనం అనుకున్నాయన్నీ చారిత్రాత్మక సాక్ష్యాలతో ప్రవీణ్ పగడాల్ గారు ఒక వీడియోలో చెప్పారు. నాకు బుర్ర తిరిగిపోయింది. నేను 2 సార్లు ఎంపీ చేసినోడిని, నాకే అనుకుంటా అన్న తప్పితే ఈ యాక్ట్లు ఉండి వీటిని బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే రద్దు చేశారన్న విషయం చాలా క్లియర్గా ఆ రోజే తెలిసింది. చాలామందికి తెలియని విషయం. అమ్మో, చాలా సబ్జెక్ట్ ఉన్నాడు ఈయన అని అనిపించిన వెంటనే నేను సరే వెయిట్ చేస్తున్నాను. సాయంత్రం 4 మళ్ళీ ఆ తమ్ముడే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న వీళ్ళు ఫుటేజ్ తీసుకున్నారు కానీ ఇవ్వట్లేదన్న, నువ్వు వస్తే నేర్చిన దానికి ఏదనరా నేను మీరు చూడంటే, లేదు చాలా గొడవ జరుగుతుంది, తెలుగుదేశం కూడా అందరూ వచ్చున్నారు, ఇక్కడ అందరూ వచ్చారు, నువ్వు నన్ను ఉంటే కానీ మాకు న్యాయం జరగదు అనేసి అన్నారు. అంటే సర్లే అని చెప్పి 4:30-5 వెళ్ళాను. లోన సిఏలు, డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు అందరూ కూర్చుని ఉన్నారు. సాల్మన్ రాజు గారు కూడా ఉన్నారు. తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు, చాలామంది నాకు తెలీదు. నేను వెళ్ళాను. అతను రాజేష్ మహాసేన అన్న అతను ఉన్నాడు. అతను తెలుగుదేశం, ఇంకో అతను రాజమండ్రి మంచోడు, కాశీ నవీన్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఉన్నారు రాజమండ్రి నుంచి. అతను క్రిస్టియన్స్ నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్న తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చూపెట్టడానికి
మేము ఫ్యామిలీ మెంబర్స్కి చూపెడతామని అంటున్నారు పోలీసులు. మేము వెళ్ళిన తర్వాత కూర్చుని మీరు ఫ్యామిలీ మెంబర్స్ చూపెట్టడం ఏంటి, ఇది ఇష్యూ పబ్లిక్ అయిన తర్వాత మీరు ఫ్యామిలీ మెంబర్కి ఒక్కళ్ళకి చూపెడతామంటే అందరికీ చూపించండి అన్నాను. సరే చూపెడతాం సార్, మీరు చూడండి సార్ అని చెప్పి నాకు చూపించారు. ఆ కొవ్వూరులో ఆయన బ్రిడ్జ్ దాడుతున్నది, ఇక్కడి నుంచి ఇలాగ వచ్చింది, ఆ లారీ అంతా వెళ్ళిపోయింది, కార్లు వెళ్ళిపోయిన తర్వాత ఈయన పడిపోవడం వల్ల అప్పుడు రాలేదు, అది చూపించలేదు. తర్వాత దుమ్ము రేగినట్టుగాను ఇది యాక్సిడెంట్ లాగా నాకు కనపట్టలేదండి అన్నాను. వెంటనే రాజేష్ అన్న ఆయనకి చూపించారు. ఇది చూస్తుంటే 90% యాక్సిడెంట్లా కనపడుతుంది, ఇది యాక్సిడెంటేనండి, మనం చూసుకోవాల్సిన ఇది యాక్సిడెంటే. ఆయన అక్కడే డిక్లేర్ చేసేసారు. చేసేసి బయటకు వచ్చి ఇంక అవసరం లేదండి, ఇంకెంతది ఇది అయిపోయింది, ఇంకా యాక్సిడెంట్ అని చెప్పేసి ఆయన బయటకు రావడం, ఆయన అనౌన్స్ చేసేయడం, వెళ్ళిపోవడం జరిగింది. నేను పోలీసులు నన్ను కన్విన్స్ చేస్తున్నారు, ఇది యాక్సిడెంట్ అరెస్ట్, మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి, మళ్ళీ చూశారు, మళ్ళీ చూశారు. నేను కన్విన్స్ అవ్వట్లేదు. డిఎస్పీ అందరితో చెప్పాను, ఇది నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను, ఇది యాక్సిడెంట్ అని. ఇది యాక్సిడెంట్ కాదు, కనపట్లేదు యాక్సిడెంట్ లాగా అని బయటకు వచ్చి చెప్పాను. ఇది యాక్సిడెంట్ లాగా అయితే నాకు కనపడటం లేదు, యాక్సిడెంట్ చెప్తున్నారు పోలీసులు, యాక్సిడెంట్ కానే కాదు, ఇది ఏదో ఉంది అని చెప్పాను. చెప్పిన తర్వాత దాని తర్వాత అలా మెల్లిగా అయిపోవడం, పోస్ట్ మార్టం అవ్వడం, పోస్ట్ మార్టం తర్వాత ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మీకు ఫస్ట్ ఇన్సిడెంటే చెప్తున్నాను. అయిన తర్వాత మనకి రోజు రోజుకి రకరకాల పరిణామాలు, రోజులు గొడిచి కొలది విపరీతమైన పరిస్థితులు. ఆ రోజున వచ్చిన రాజమండ్రిలో ఉన్న ప్రతి పాస్టర్ వచ్చాడు. ఆ రోజున 24-25వ తారీఖున ఒక్క పాస్టర్ ఇక్కడికి రాలేదు, ఒక్క మనిషి కూడా ఇక్కడికి రాలేదు. ఎంత భయానికి వాళ్ళని గురి చేసిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రతి పాస్టర్కి వార్నింగ్లు ఇచ్చారు. ఆ రోజు గొడవ చేసినటువంటి పిఎం రాజుకి కూడా అందరికీ వాళ్ళు వార్నింగ్ ఇవ్వలేని మనిషి ఈ ప్రపంచంలో ఉన్నాడంటే నేనే.